హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అడినప్పుడు ఏమేమి చేస్తాను అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ చేసిన అనమాట. చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. మన ఛానల్ కొత్త చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఆ రోజే ఫ్రెండ్షిప్ డే కూడా ఉండే అనమాట. మా డాడీకి కేక్ అయితే కట్ చేయించిన చిన్న పీస్. లాస్ట్ వరకు చూడండి, మా డాడీ ఇట్లా హ్యాపీ ఫీల్ అయిందా, ఇట్లా ఉన్నాడని. అండ్ ఈ బుడ్డోడు వచ్చేసి రోజు మా డాడీతోటి వచ్చి వండుకుంటాడు అనమాట. మా డాడీ ఏమన్నా తింటున్నా సరే, ఏం తినకున్నా సరే వచ్చి కడుపు పైన వండుకుంటాడు. మాకన్నా మేము కూడా అట్లా వండుకున్నామో లేదో మా డాడీ పైన, కానీ వాడు మాత్రం మస్తు క్లోజ్ మా డాడీకి. అండ్ వాడు వచ్చేసి మా రెంట్కున్న అక్క వాళ్ళ బాబు అనమాట. ఒక్కడే బాబు వాళ్ళకి. వాడు ఎప్పుడు ఇంకా మన ఇంట్లోనే ఉంటాడు. అంటే అందరు ఒకటే లైన్గా ఉంటాయి అన్నమాట మన ఇల్లు. ఇంకా అందరూ కలిసి ఉంటారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా షమీనక్క, అండ్ అక్కడ రాదత్తమ్మ, ఈడ ఇంటి పక్కల ఆంటీ అండ్ మమ్మీ అందరూ కలిసి రొట్టెలు చేస్తున్నారు సాయంత్రం పూట జోలు పెట్టుకుంటా. ఇంకా పల్లెటూరులు అంటే ఇట్లే ఉంటాయి కదా. తర్వాత వాళ్ళు ఆడ రొట్టెలు చేస్తున్నారు. మేమేమో మా డాడీ ఎంబడి బయటకు వస్తున్నాము, షేన్ కాడికి వస్తున్నాం అనమాట. మేము వచ్చే వరకు మమ్మీ కర్రీ అయితే వేసి పెట్టింది. మా ఊరికాడ ఉంటే నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ మా బాన్బావ ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఆడికి తిరుగుడా ఉంటుంది. ఇంకా లేకపోతే ఇంట్లోనే నార్మల్గా ఉంటాము. డాడీకి వర్క్ లేనప్పుడు తీసుకెళ్తాడు అనమాట బయటికి, బస్ స్టాండ్కి అట్లా షేన్ కాడికి అట్లా తీసుకుపోతాడు. అండ్ మా షెల్ కాడ అయితే వ్యూ సూపర్ ఉంటుంది. కాల్వ కాడ షేన్ కాడికి అయితే పోయినాము. పత్తి చెట్లు చిన్న ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా, కానీ మళ్ళీ లాంగ్ వీడియోలో కూడా పెడుతున్నాను అనమాట. అండ్ స్నాప్లా మనం నార్మల్గా లాంగ్ వీడియోస్కి అయితే ఇట్లా అడ్డం పెడతాం కదా ఫోను, అట్లా పెట్టినా కూడా స్నాప్లో ఎందుకో పొడుగానే వస్తున్నాయి. అందుకనే ఇట్లా పెట్టాల్సి వస్తుంది. వీడియోస్ ఇట్లా వస్తున్నాయి అనమాట. ఇది ఒక్క వీడియో అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి స్నాప్లు ఏం తీయను, నార్మల్గా తీస్తాను. తర్వాత అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఊరికి పోయినామన్నమాట వడ్డమానికి. వీడు మా తమ్ముడు అండ్ ఇది మా చెల్లి ఫోన్ చేస్తుంది అనమాట. మేము పోయే వరకు నవ్వుతుంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి. పిన్ని బజ్జీలో ఏవో వేస్తున్నది, అట్లా వేస్తుంది చూడండి క్యూట్గా పిన్ని వెనకాల నుంచి. అండ్ మాకోసం అన్ని చికెన్ మటన్ అవన్నీ వేసి పెట్టింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టిన ఈ క్లిప్. అండ్ ఇంకా మా అమ్మమ్మ మా తాత కూడా వచ్చిర్రు బిజినపల్లికి. ఎందుకంటే ఆ 2-3 డేస్లో ఇంకా నేను ఢిల్లీ వెళ్ళిపోతా అని వచ్చిర్రు అనమాట. అండ్ వాళ్ళతోటి కూడా టైం ఎట్లా స్పెండ్ చేసినామని వీడియోలో చూడొచ్చు, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా అమ్మ మేము ఉన్న రోజులు ఇంకా అవి ఇవి ఇష్టమైనవన్నీ చేసి పెడతా ఉంటుంది. ఏం అడిగినా సరే కాదు అని అన్నదనమాట. మేము వద్దన్నా సరే చేసి పెడితేనే ఉంటుంది. బూరెలు బజ్జీలు అవి ఇవి అని చేస్తూనే ఉంటుంది. గుగ్గిలు చేసిండే ఆ రోజు. అండ్ రాజుతో ఆడుకుంటుంది అనమాట రుతి పాప. అండ్ మా మమ్మీ మీద ఒక ప్రాంక్ వేసినాం చూడండి, నేను మా డాడీ కలిసి. డాడీ అయితే ఏదో ఒకటి చేసి మమ్మీ నేర్పిస్తూనే ఉంటాడు అనమాట. చూడండి ఏం చేసిందని లాస్ట్ వరకు. చూసారు కదా, మా అమ్మ అయితే మస్తు బెదురుకుంటుంది అనమాట. కప్పలు పురుగులు అట్లాంటివి అంటే భయం, పాములు అట్లాంటివి అంటే చాలా భయం అనమాట. మా డాడీ అట్లా బెదిరిస్తాడు, మస్తు నవ్వుకుంటాం అనమాట మా ఊళ్ళో ఉంటే. అదొకటి ఫన్నీగా. అండ్ చూడండి సుట్లు వేస్తుంది మమ్మీ ఆ రోజు. అండ్ ఒక్కరు హెల్ప్ కూడా ఒకరు కాల్సేటోళ్ళు ఉండాలి ఎట్లా అని నన్ను అయితే గింత కూడా చేయమని చెప్పదనమాట. షమీనక్క కాలుస్తుంది, మమ్మీ అయితే చేస్తుంది. నేను కాలుస్తానే అంటే కూడా వద్దంటది మమ్మీ, ఎందుకంటే మనం అంత మంచిగా చేస్తాం అన్నట్టు. అండ్ ఇక్కడ అట్లా అని కాదు, నూనె కూడా మీద పోసుకుంటాం, తెలియదు కదా చేయలేదు ఎప్పుడు అని అట్లా అని కొంచెం ఇంకా అమ్మ వాళ్ళు ఎట్లుంటారు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సుట్లు వేసుకొని తింటున్నాం ఛాయ్లా. ఇది ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి. మేమైతే మస్తు తింటాం అనమాట. ఇట్లా తిని చూడండి ఒకసారి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సుట్లు అంటే కొందరికి అర్థం కాదు కావచ్చు, మీ భాషలు ఏమంటారు చెప్పండి దీన్ని. కొందరు ఏదో గారె పూసలో ఏదో అంటారంట, నాకు కూడా తెలియదు. మా సైడ్ అయితే సుట్లు గారెలు అంటారు. ఫస్ట్ డే ఆ సుట్లు గుగ్గిలు వేసిందనమాట మమ్మీ. అండ్ నెక్స్ట్ డే ఏమో బూరెలు అండ్ బజ్జీలు చేసింది. అండ్ పిండి కలుపుతుంటే కూడా చూపించిన చూడండి.
బెల్లం మసులుతుంది కదా, అది చూపించిన చూడండి. బెల్లం వేసేటప్పుడు అని చూపించాలి. అండ్ ఇది వచ్చేసి పిండి దానికి అనమాట, బూరెలకి. ఇక్కడ మమ్మీ ఏమో అది కలుపుతుంది బజ్జీలకి పిండి. నేను అసలు తినని అంటే కూడా వేసిందనమాట. బజ్జీలు అసలు ఇష్టం ఉండదు నాకు, చేసింది అయినా కూడా అట్లే అంటది, తింటుంది ఇలా చేసినాక అన్నట్టు చేసిందనమాట. కొంచెం పకోడీకి అండ్ కొంచెం మిర్చీలకు అట్లా చేసింది. అండ్ బయట అయితే ఆయిల్ పెట్టింది, బయట చేసుకుంటాం అనమాట. ఇట్లా పెద్ద పెద్ద ఉంటే అన్నీ స్టవ్ పైన అయితే గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా, ఇట్లా పొయ్యి పైన చేసుకుంటాం అనమాట. అండ్ ఆ పొయ్యి కూడా మనం చేసుకున్నదే, చూసిరు కదా ఒక వీడియోలో పెట్టింటి, నేను లాంగ్ వీడియోలో పెట్టిన చూడండి, ఎవరైనా చూడకపోతే మట్టి పొయ్యి ఎట్లా తయారు చేస్తారని. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే చేస్తుంది, దానిలో వేస్తుంది అనమాట. నేనేమో కాలుస్తున్న పక్కన కూర్చొని. బూరెలు కూడా నేనే కాల్చిన అనమాట, చూడండి చూపిస్తున్నా. అండ్ మా ఇంటి పక్కల పిన్ని వచ్చింది, ఆ పిన్ని నేను అందరం జోలు పెట్టుకుంటూ కూర్చున్నాం మమ్మీ ఇట్లంగా. ఇంకా మా డాడీ ఎక్కువ కనిపించాడు అనమాట వీడియోస్లల్లో, ఎందుకంటే మా డాడీ ఎప్పుడు ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటాడు, లేదంటే ఇంట్లోనే ఉంటాడు, అసలు బయట వర్క్స్ మీద పోతాడు, బిజీగా ఉంటాడు అనమాట మా డాడీ ఎప్పుడు. అండ్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా తీస్తా వీడియో, తీసినప్పుడు ఏమన్నాడు అనమాట, మంచిగా సపోర్ట్ చేస్తాడు మా డాడీ కూడా. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, అమ్మమ్మ తాతయ్య వచ్చిర్రని చెప్పిన కదా, ఆ రోజు నేను నెక్స్ట్ డే పోతున్నా అని వచ్చిర్రనమాట. హాయ్ చెప్పోయే అంటే చూస్తున్నాడు తాతయ్య, హాయ్ చెప్తున్నాడు చూడండి. మా మమ్మీ వాళ్ళ డాడీ అండ్ మమ్మీ అమ్మమ్మ కూడా హాయ్ చెప్పోయే అంటే యూట్యూబ్లో పడతానా నేను అని అడుగుతుంది అనమాట. అండ్ ఇంకా మా వాళ్ళ నుంచి అయితే మస్తు సపోర్ట్ ఉంటుంది అనమాట యూట్యూబ్కి. అమ్మమ్మ వాళ్ళ సైడ్ కానీ లేదంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ ఫుల్ సపోర్ట్. మంచి ఆ రోజు చందమామని తీసుకుంటున్నాం. అండ్ మా తాత వచ్చిందంటే పక్కా న్యూడిల్స్ ఎగ్ రైస్ అయితే తెచ్చుకుంటాం అనమాట, నేను మా తమ్ముడు అండ్ ఇద్దరం షేర్ చేసుకుంటాము. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. మా తాత ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇప్పిస్తూనే ఉంటాడు బయటికి దోలుకుపోయి. అండ్ అలా ఫ్రెండ్షిప్ డే కూడా ఉండే అని చెప్పిన కదా, బయటికి పోయి అట్లా కేక్ అవన్నీ తెచ్చుకున్నాము. చూడండి, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. అండ్ ఇక్కడ అందరం కలిసి తింటున్నాము. మనం డైలీ ఇద్దరం ముగ్గురమే కలిసి తింటాం కదా, అట్లా అందరం కలిసి తింటే మస్తు ఉంటుంది కదా నిజంగా. ఆ రోజు చికెన్ మటన్ ఏంటో వేసుకున్నాము. ఇంకా చాలా డేస్ అయింది నేను ఇక్కడికి వచ్చి కూడా ఢిల్లీకి. ఈ వీడియో పోస్ట్ చేయనే లేదు, అసలు మర్చిపోయినా. ఇంకా మా అమ్మమ్మ మా తాత వచ్చిరంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. ముచ్చట్లు ఇంకా ఫుల్ ఊరికాడ ఎట్లుంది ఏంది అని ఇంక అన్నీ మాట్లాడుకుంటాం కదా, ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, అందుకని ఇంక అన్ని జోలు మాట్లాడుకుంటాం అనమాట. తీసిన కొన్ని క్లిప్స్ అట్లా. ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఊరికి పోయి ఇక్కడికి వచ్చిర్రనమాట. అమ్మమ్మ వాళ్ళు ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చిర్రు. అండ్ నెక్స్ట్ డే ఒక 2 days ఉన్నది, అమ్మమ్మ 2-3 days ఉన్నది అక్కడనే. అండ్ తర్వాత నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ పోయిందనమాట ఊరికి. చూడండి అంత చెత్త ఉంది, ఎందుకంటే వలలు చిక్కు తీసినాం అనమాట అప్పుడే, అందుకనే. అండ్ నైట్లో అయితే నైట్కి అంటే మరి ఈవినింగ్ అయితే చేపలు వచ్చినాయి అనమాట. చేపలు తీస్తున్నాం, మా డాడీకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. నేనైతే ఎప్పుడు తీయను, ఆ రోజు ఒకరోజే తీసిన. చూడండి, మీకు ఒలల నుంచి చేపలు తీయడానికి వస్తుందా లేదా అని కింద కామెంట్ చేయండి. అండ్ ఒలలు కూడా ఎట్లా చిక్కు తీస్తారని ఇంటికి అయినప్పుడు ఒక వీడియో తీసి పెడతలేండి. అండ్ ఇంకా ఏంటంటే మా డాడీ ఎంత కష్టపడతాడు అని ప్రతిసారి చెప్తూనే ఉంటా కదా, ఒక రోజు మొత్తం డే మొత్తం డాడీ ఎంబడ పోయి చూపిస్తా, ఏమేమి వర్క్ చేస్తాడు, ఎక్కడ పోతున్నాడు ఏంది అని ఒక 24 hours మొత్తం తీస్తా అనమాట. చూడండి మా డాడీ నైట్ టైం కూడా అసలు ఫుల్ కష్టపడతాడు, ఆ ఒలలు అల్లుకుంటా అట్లా ఉంటాడు అనమాట. పాపం ఎవరు చెప్పినా ఈనాడు మా డాడీ అసలు పండుకో డాడీ అన్న కూడా వండుకోడు, ఎప్పుడో ఒక 2-3 hours నిద్ర అవుతాడు అంతే డేలా. అండ్ ఇక్కడ మా ఏది నాటుకోడి ఏమో తెచ్చిండు డాడీ, ఆ కర్రీ అయితే వేసుకున్నాము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అట్లా. అండ్ ఇక్కడ మమ్మీ అయితే రొట్టెలు చేస్తుంది, షమీనక్క మమ్మీ. షమీనక్క మా ఇంట్లో రెంట్కుంటుంది అని చెప్పిన కదా పక్కన వాళ్ళనమాట. మమ్మీ రొట్టెలు రోజు చేసుకుంటుంది, ఎందుకంటే హెల్తీగా ఉంటాం కదా రొట్టెలు తింటే, అందుకనే. అండ్ కేక్ కోసమని వస్తే నేను మా తమ్ముడు పాన్పూరి కూడా తిండికి వచ్చినాం అనమాట. చూడండి ఒక్కరు కూడా లేరు, అసలు ఒక్కరు కూడా కనిపిస్తలేరు అనమాట. పాన్పూరి బండి అంకుల్ ఒక్కడే ఉన్నాడు. అండ్ బేకరీ కూడా ఓపెన్ ఉండే అనమాట. మా ఊర్లో 10-10:30 వరకు అట్లా ఓపెనే ఉంటాయి షాప్స్ అని, అట్లా పాన్పూరీలు అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ అప్పుడైతే పోయి కేక్ అయితే తీసుకొని ఇంటికైతే పోయినాము. తర్వాత రుతుపాప ఇంకా ఏం తెచ్చిరో అని చూస్తూనే ఉందన్నమాట.
కేక్ తెచ్చినామని ఇంకొక పీస్ అయితే రుతుపాపకి ఇచ్చేసిన, అప్పుడే తిన్నది సపరేట్గా. 3 పీసెస్ అయితే తీసుకున్నాం మేము, ఎందుకంటే ఇంకా ముగ్గురమే కదా ఏం తింటాం అన్నట్టు 3 పీసెస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఒకటి రుతుపాపకి తినిపించిన, ఒకటి సింగిల్ పీస్ ఉన్నది తీసుకుపోయాను అనమాట డాడీకి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ అంటే చూడండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాగా ఉంటే మంచి, మేము కూడా పెద్ద కేక్ తెచ్చుకునేది అనమాట, అందరం ఎంజాయ్ చేసేది. ఫుల్ గ్రాండ్గా ఉంటుంది అనమాట, బాగుంటాయి ఇంకా ఇంట్లో. ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇంకా మా కాడికి కదా అని చిన్న పీసెస్ తెచ్చుకొని మా కాడికి చిన్న సెలబ్రేట్ చేసుకున్నాం అట్లా. అండ్ ఫ్రెండ్షిప్ డే డాడీ వాళ్ళకి కూడా చెప్తారనమాట, ఎందుకంటే మా డాడీ మాతో అంతా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి మా డాడీకి కూడా మేము ఫ్రెండ్షిప్ డే చెప్తాం, మా డాడీ కూడా మాకు చెప్తాడు. మేము ఇంత పెద్ద అయినాం కానీ మా నలుగురు బర్త్డేలు ఎవరు ఉన్నా సరే మా డాడీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాడు అనమాట ఆ డే. అండ్ అందరికీ చెప్తుంటాడు, ఇంకా ఈరోజు లావణ్య బర్త్డే, ఈరోజు చిన్నారి బర్త్డే అని చెప్తుంటాడు అనమాట మా బర్త్డేలు ఉంటే. అట్లా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా కేక్ అయితే కట్ చేసి అందరికీ పెడుతున్నాడు అనమాట. ధనుష్ని అండ్ మమ్మీని అందరినీ పిలిచి తినిపిస్తున్నాడు అందరికీ కూడా, నాకు కూడా పెట్టిండు ఒక పీసు. మా ఫ్రెండ్షిప్ డే అయితే అట్లా గడిచిపోయింది అనమాట. ఆ రోజు ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకునేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ డే అసలు సెలబ్రేటే చేసుకోలేదు నేను ఫ్రెండ్స్ తోటి. మేము మొత్తం 4 మా డాడీకి అండ్ మమ్మీ డాడీ తోటి కలిపి మా ఫ్యామిలీ మొత్తం 6 మెంబర్స్ అనమాట ఉండేది మ్యారేజ్ కాకముందు. అండ్ అప్పుడైతే అమ్మ ఇంత పెద్ద ఫ్యామిలీ మాది అనుకునేది, ఇల్లు నిండా అందరం ఉండేది కాబట్టి మంచిగా ఉండేది. మ్యారేజ్ అయినాక ఇంకా అక్క తిప్పలు అక్కలు, మా తిప్పలు మేము పోయినాక ఇంకా మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు ముగ్గురే మిగిలిరు అనమాట. మా అన్న కూడా స్టడీ చేస్తున్నాడు హైదరాబాద్లో. సో ఇదనమాట వీడియో. మా ఫ్యామిలీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.